క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో నుండి రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చెయ్యగా, దీని బ్యాక్గ్రౌండ్ వెనుకటి సంగతి ఏమిటి అని అనగా, సిరియా రాజు ఇశ్రాయేలు రాజుతో యుద్ధం చేయాలి అని ఆలోచన చేసి తన సేవకులతో మనం ఇశ్రాయేలు మీదకి వెళ్దాం అని ఆలోచన చేయుచు ఉండగా, ఆ ఆలోచనను ఎరిగిన ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు రాజును పిలిచి జాగ్రత్త పడుమని చెప్పేవాడు. కాబట్టి తమ ఉద్దేశం నెరవేరకపోవుట సిరియా రాజు చూసి అనుమానపడ్డాడు. మనలో ఎవడో ఒకడు లేదా కొందరు ఇశ్రాయేలు రాజు పక్షం చేరారు, అందుకే మన ఆలోచనలన్నీ అవతలి వాళ్లకు అనగా ఇశ్రాయేలుకు చెబుతూ ఉన్నారు అని అనుమానాన్ని వ్యక్తం చేసినప్పుడు అతని సేవకులు ఇట్లన్నారు, అట్లా కాదండి, వారి దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు, మనం ఇక్కడ ఏమనుకుంటామో ఆ సంగతులన్నీ కూడా ఆయనకు తెలిసిపోతాయి. కాబట్టి మన వాళ్ళు వారి పక్షం చేరటం కాదు, వారి దగ్గర ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అనే సంగతిని ఆ సేవకులు రాజుతో చెబుతారు. చాలా ఆశ్చర్యం. దైవజనుని యొక్క గొప్పతనాన్ని అన్యజనులు గ్రహించగలిగినారు. మనం చదివింది 6వ అధ్యాయం, కానీ 5వ అధ్యాయాన్ని చూడగా సిరియా దేశం యొక్క సైన్యాధిపతి నయమాను గూర్చిన సంగతి ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి సిరియాలో ఉన్న వారందరికీ కూడా ఒకవేళ ప్రవక్త అయిన ఎలీషాను గూర్చి తెలిసి ఉండవచ్చు. ఎందుకంటే నయమాను బాగుపడ్డాడు కదా, బహుశా వారి కాలం గతించిపోయిందేమో. ఎందుకంటే నయమాన్ అయితే ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి రాడు. అందుచేత దైవజనుని యొక్క సంగతి అన్ని జనులకు తెలిసిపోయింది. అన్ని జనులకు తెలియటం మాత్రమే కాదు, అది రాజునకు కూడా ఆ సంగతి తెలిసిపోయింది. అంచేత రాజు అయితే మనం ఆ ప్రవక్తను తీసుకుని రావాలి, ఎక్కడున్నాడో తెలుసుకుంటే మనం అతన్ని తీసుకుని వద్దాం అని సంగతిని విచారించగా ఆయన దోతాను అనే పట్టణంలో ఉన్నట్లుగా వారు తెలుసుకున్నారు. దోతాను పట్టణమునకు రాజు రథములను గుర్రములను సైన్యాన్ని పంపించాడు. తెల్లవారగా పెందలకడ ఎలీషా పనివాడు లేచి చూడగా మొత్తం పట్టణం చుట్టూ సైన్యం ఆవహించి ఉంది. అతడికి ఏమి తెలియదు కాబట్టి ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యో నా ఏలినవాడా, ఎంత పని అయింది, మనం ఏం చేద్దాం అని అన్నాడు. వినండి, మాటలు మాట్లాడుకుంటూనే తెలిసినటువంటి వాడు, అంతఃపురంలో మాట్లాడుకునేటువంటి మాటలను ఎరిగిన దేవుని దాసుడైన ఎలీషా ఆయనను బంధించి తీసుకొని వెళ్ళాలని వచ్చినప్పుడు ఆ సంగతి తెలియకుండా ఉంటాడా? కానీ ఆ సంగతి పనివానికి తెలియదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవునికి ఎలీషా పనివాడు, ఎలీషాకు అక్కడున్న వ్యక్తి పనివాడు. ఎలీషా పనివానికి ఎలీషా గొప్పతనం ఇంకా తెలియలేదు. దేవుని పనివాడైన ఎలీషాకు దేవుని గొప్పతనం మాత్రం బాగా తెలిసింది. ఈ పనివాడు యజమానుని యొక్క సంగతిని గ్రహించలేకపోయాడు, కానీ ఎలీషా అనే పనివాడు మాత్రం తన యజమానుడైన దేవుని సంగతిని బాగా గ్రహించగలిగిన వాడు అయ్యాడు. ఎప్పుడు మనం మన యజమాని సంగతిని గ్రహిస్తాము అంటే, ఒక చిన్న విషయాన్ని ఇక్కడ ఉదాహరణగా చెప్పాలి. ఒక గొప్ప ఇంటిలో ఉన్నవారి సంగతులన్నీ మరో గొప్పింటి వాళ్లకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుస్తాయి? ఇవన్నీ పనివారికి బాగా తెలుస్తాయి, ఇంట్లో పనిచేసే వాళ్ళకి తెలుస్తాయి, వాహనాలు ఉంటే డ్రైవర్లకు ఆ సంగతి తెలుస్తూ ఉంది, ఆయా పనులు చేసేటువంటి పరిచారకులకు బాగా తెలుస్తూ ఉంది. ఆ నీళ్లు ఎట్లా ద్రాక్షరసంగా మారాయో, ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందో
ముంచి తీసుకొని పోయిన పరిచారకులు తప్ప విందు ప్రధానికి తెలియదు. కాబట్టి పరిచారకులకు ప్రభువుల సంగతి బాగా తెలుస్తూ ఉంది. ఎలీషా అనే ఈ పనివానికి తన యజమానుడైన దేవుని సంగతి బాగా తెలిసింది. కారణం ఏంటంటే తాను దేవునికి సమీపస్తుడిగా ఉన్నాడు కాబట్టి. మనకు సూత్రం ఇదే. ఆయన మనసును తెలుసుకోవాలి అని అంటే మనం కూడా ఆయన మనసుకు చాలా సమీపంగా రావాలి. పనివాడు బెదిరాడు కానీ యజమానుడు మాత్రం బెదరలేదు. బెదిరితే ఎందుకు యజమానుడు అవుతాడు? పనివాడు బెదిరాడు. అయ్యో ఇప్పుడు ఏం చేద్దామని అన్నాడు. అప్పుడు ఆయన మొదట వీణ్ణి బాగు చేయాలనే ఉద్దేశంతో, ప్రభువా వీని కళ్ళను తెరువము అన్నాడు. కానీ ముందు అన్నాడు, ఏమన్నాడు? మన పక్షమును ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అని చెప్పి, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు అన్నాడు. ఆ మాట ఆ పనివాడికి అస్సలు అర్థమై ఉండదు. ఎందుకంటే మన పక్షమున ఉన్నవారంటే మనమిద్దరమే కదా, తమరు నేను ఇద్దరమే కదా, ఇంకా మన పక్షంగా ఎవరున్నారు అర్థం చేసుకోలేడు. కాబట్టి ఎలీషా ప్రార్థన చేశాడు, యెహోవా వీని కండ్లను తెరువు. ఎందుకట? వీడు చూచున్నట్లుగా. గుడ్డివాడేం కాదు. గుడ్డివాడైతే పెందల కడ లేచి ఆ సైన్యాన్ని ఎట్లా చూడగలుగుతాడు? గుడ్డివాడేం కాదు. కానీ అసలు సంగతిని దేవుడు తన దాసునికి ఏ విధంగా భద్రతను కల్పించాడో ఆ సంగతిని, ఇంకొక మాట చెప్పాలంటే భౌతిక సైన్యాన్ని కాదు, ఆత్మ సంబంధమైన సైన్యాన్ని చూడగలిగినట్లుగా. బాబు నీవు ఇప్పుడు భౌతిక సైన్యాన్ని చూసావు, సిరియా సైన్యాన్ని మాత్రమే చూసావు, పరలోకపు సైన్యాన్ని ఇప్పుడు చూస్తావు. నువ్వు చూడాల్సింది ఆ సైన్యాన్ని అన్నట్లుగా ఎలీషా, ప్రభువా వీడు చూచున్నట్లుగా వీని కళ్ళు తెరువుము అని అన్నాడు. కనుక వాడు ఎలీషా చుట్టూ యెహోవా పనివాని కండ్లను తెలియజేసెను. 6:17. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుటను చూచెను అన్నాడు. గుర్తుంచుకోండి, వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నింపబడి ఉండుట చూచెను. తమ చుట్టూ అని కాదు. ఎవరి చుట్టూ? కేవలం ఎలీషా చుట్టూ మాత్రమే. తమ చుట్టూ కాదు, ఎలీషా చుట్టూ మాత్రమే. ఆ దైవదాసునికి ఎంత ధీమా! ఏంటా ధీమా? మన పక్షంగా ఉన్నవారు వాళ్ళకంటే గొప్పవాళ్ళు, అంత ధీమా. దైవజనుడు భద్రత మీద, దేవుని మీద, ఆయన కాపుదల మీద, ఆయన సైన్యము మీద ధీమా కలిగిన వాడు, భయపడేవాడు కాదు. చూడగా ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత. ఆయన చుట్టూ ఓ పెద్ద పర్వతం, ఆ పర్వతం గుర్రముల చేత రథముల చేత, అంతా అగ్నిమయం. గుర్రముల చేత రథముల చేత, అగ్ని గుర్రములు రథములు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పైన చూస్తే గుర్రములను రథములను చూశాడు. గుర్రములు రథముల సైన్యమును చూచి, అది సిరియా సైన్యం, ఇది పరలోక సైన్యం చూశాడు. అది కావలసింది. ఎలీషా ప్రార్థన చేశాడు, దేవుడు అతని కళ్ళను తెరిచాడు, సంగతిని చూడగలిగినాడు. కీర్తనల గ్రంథం 3వ కీర్తన 6వ వచనానికి వెళితే అక్కడ వ్రాయబడిన ఒక మాటను మనం చదువుదాం. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడు. అది దేవుని దాసుని ధైర్యం. అలాగే 27వ కీర్తన 3వ వచనం కూడా, 27వ కీర్తన 3వ వచనం కూడా, నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యమును విడవకొందును అని అన్నాడు. దేవుని పిల్లలు, దేవుని దాసులకు ఉన్నటువంటి ధైర్యము కేవలము దేవుడే. దేవుడే కళ్ళను తెరవజేశాడు, అతడు చూడగలిగాడు. ఆ తర్వాత ఆ మాట చూద్దాం. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. వినండి, ప్రభువా
వీని కళ్ళను తెరవమన్నాడు. అది మొదటి ప్రార్థన. ప్రభువా వీరి కండ్లను మూయమన్నాడు. కండ్లను తెరవమన్నాడు, కండ్లను మూయమన్నాడు. ఆ తర్వాత మరల వీరి కండ్లను తెరవమన్నాడు. 3 సార్లు దేవుడు అతని ప్రార్థనను ఆలకించాడు. తన స్వార్థం కోసం కాదు ఆయన చేసిన ప్రార్థన, తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి చేసిన ప్రార్థన కానే కాదు. ఆయన దేవుని దాసుడు అని దేవుడే తన దాసుని రుజువు పరిచినాడు. కండ్లను తెరవమంటే తెరుస్తాడు, కండ్లను మూయమంటే మూస్తాడు. ప్రియులారా, దేవుని దాసుడు కళ్ళు తెరవమని ప్రార్థిస్తే దేవుడు కళ్ళు తెరిచాడా? అట్లయితే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను మూసివేసి ఉండగా, యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకాశమాన వారు చూడకుండానట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను మూసివేసి ఉండగా మన స్పందన ఏమిటి? పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశమాన వారికి ప్రకాశించకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసి ఉండగా మనం చేయవలసిన ప్రార్థన ఏమిటి అనంటే, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే అని వ్రాయబడినట్లు, ప్రభువా ఈ ప్రజల కండ్లను తెరువుము, వారి మనోనేత్రములను తెరువుము అని ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన బాధ్యతయే కదా. వారు సంగతిని గ్రహించులాగన వినండి. ఎలీషా చుట్టూ పర్వతం, అగ్ని, గుర్రములు, రథములు ఉన్నాయి. అది వారికి భౌతిక భద్రత, భౌతిక భద్రత. కానీ మనం ఆత్మ సంబంధమైన భద్రత కోసం అన్యజనుల మనోనేత్రములు తెరవబడినట్లుగా ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉంది కదా. తడవలాడుతూ ఉంటే హాగరు కళ్ళను ఆయన తెరిచినాడు. ప్రాణం పోయే వారికి ప్రాణాన్ని ఇచ్చినాడు, వారి కళ్ళను తెరిచి. బిలాము కన్నులు తెరిచి సంగతిని గ్రహించేటట్లుగా చేశాడు. అన్యజనులు తమ కళ్ళను తెరువునట్లుగా, వారి మనోనేత్రములు తెరవబడినట్లుగా ప్రార్థించవలసిన బాధ్యత దేవుని దాసులమైన మన మీద ఉంది, దేవుని పిల్లలమైన మన మీద ఉంది అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా వీని కళ్ళను తెరువుము అన్నాడు. తన మీదకి వచ్చిన అన్యజనుల కళ్ళను మూయుము అని ప్రార్థన చేశాడు. అన్యజనుల కళ్ళను మూయుమని ప్రార్థన చేశాడు, తన సొంత వాడి కళ్ళను తెరువమని ప్రార్థన చేశాడు. ఇతరులు కళ్ళు తెరిచినట్లుగా ప్రార్థించుటకు మనము కళ్ళు మూసుకుందుము గాక. ప్రార్థనలో ఇతరుల కళ్ళు తెరవబడాలనే తలంపు కలిగి ఉండినట్లుగా మనం కళ్ళను తెరచుకుందుము గాక. అవసరత మనకెంతైనా ఉంది అని మనం మర్చిపోకూడదు. వారు కళ్ళు తెరవాలి అనేటువంటి ఆలోచన మనం కళ్ళు తెరిచినప్పుడే కలుగుతుంది. అప్పుడే మనం కళ్ళు మూసుకుని వారి కొరకు ప్రార్థన చేయగలం. అదే సమయం నందు ప్రభువా వీరి కళ్ళను మూయమని ప్రార్థన చేసినాడు. కొన్నిసార్లు మనం కూడా మన కళ్ళను మూసుకునవలసిన అవసరత ఉంది. దేవుని పిల్లలమే అని అనిపించుకుంటున్నప్పటికీ కూడా చాలాసార్లు మన కళ్ళు కాని వాటిని చూస్తూ ఉంటే మన కళ్ళను మూసుకునవలసిన బాధ్యత మన మీద ఉంది. మన నేత్రాలు లోకాన్ని చూడటానికి, లోకమునందు ఆనందించటానికి, సంతోషించటానికి కాదు. అవి సాధారణమైనవిగా మాత్రమే ఉండాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడితే పైనున్న వాటిని వెతకండి అంటే కళ్ళు లేనివాడు వెతకతాడా? వెతకడు. కళ్ళున్నవాడు వెతకతాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడితే మీ దృష్టి పైన ఉంచండి. ఆయన దృష్టి దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైనది. కలంకమైన వాటిని కనకుండా అనగా చూడకుండా మనము మన కళ్ళను మోసుకొనవలసిన అవసరత ఎంతైనా ఉంది. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను
త్రిప్పివేయము అని కీర్తనకారుడు ప్రార్థించినట్లుగా 119వ కీర్తన 37వ వచనంలో వ్రాయబడినట్లుగా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. కనుక లోకం కళ్ళు తెరిచినట్లుగా మనం కళ్ళు మూసుకొని ప్రార్థించటం, లోకం తన మనోనేత్రాన్ని తెరవగలుగునట్లుగా మనము ప్రార్థించుట, ఆయా సమయముల యందు లోకమును చూడకుండానట్లుగా మనము కళ్ళు మూసుకొనుట. ఇది అవసరమై ఉందనే విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అక్కడ ఉన్న సంగతి ఏమిటంటే, ప్రభువా వీని కళ్ళను తెరవమని ప్రార్థన చేశాడు. అతడు ఎలీషా చుట్టూ ఎవరున్నారో చూడగలిగినాడు. ఆ తదుపరి వారి కళ్ళను మూయమని ప్రార్థన చేశాడు. అలాగున ప్రార్థన చేసిన తర్వాత వారిని అందరినీ కూడా ఆయన తీసుకొని వెళ్ళాడు. షోమ్రోను పట్టణమునకు, రాజధానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువా వీరి కళ్ళు తెరవమని ప్రార్థన చేశాడు. వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. అంటే ఇక ఎక్కడికి తప్పించుకొని పోలేరు. చిత్రమైన సంగతి ఏంటో తెలుసు కదూ. ఆయనను పట్టుకుందామని వచ్చి ఆయనకే దొరికిపోయారు. ఆయనను పట్టుకుందామని వీళ్ళు వచ్చారు, కానీ ఈయన వాళ్లను పట్టుకున్నాడు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు వచ్చి ఇట్లా అంటున్నాడు, నాయనా వీరిని కొట్టుదునా అని అన్నాడు. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం వచ్చిన, అతడు వీరిని కొట్టవద్దు, భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత తమ యజమాని వద్దకు వెళ్ళినట్లుగా తిరిగి పంపమని అన్నాడు. దైవజనుడు ఎంతైనా. కాబట్టి అతడు వారి కొరకు విస్తారమైన భోజనం పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని వద్దకు పోయి, అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను. పగను పగతో, శత్రువును శత్రుత్వంతో కాక, కీడును కీడు వలన కాక, కీడును మేలు చేత జయించడం అనే బైబిల్ సూత్రం అక్షర సత్యం. భోజన పానాదులు పెట్టి పంపిస్తే అన్నం పెట్టిన వాడి మీదకి యుద్ధానికి వచ్చే ద్రోహి ఇంకెవడైనా ఉంటాడా? అప్పటి నుండి సిరియా ఇశ్రాయేల్ మధ్య యుద్ధం ఆగిపోయింది. ఒక ప్రార్థన, ఏమని? ప్రభువా వీరి కళ్ళను మోయుమని చేసిన ప్రార్థన. ప్రభువా వీరి కళ్ళను తెరవమని చేసిన ప్రార్థన. కళ్ళు మోయించి నడిపించుకుంటూ షోమ్రోనుకి తీసుకెళ్ళాడు. కళ్ళు తెరిపించి సొంత దేశానికి పంపించినాడు. అవసరమైన చోట కళ్ళు మూసుకుందాం, అవసరమైన చోట కళ్ళు తెరచుకుందాం. అనవసరమైన చోట కళ్ళు తెరచుట, అవసరమైన చోట కళ్ళు మూయుట, ఈ రెండు కూడా తప్పిదమే. మరి విశేషించి అపవాది అనేకుల కళ్ళను మూశాడు కాబట్టి ప్రార్థించుట అవసరం. లాజర్ను లేపే సందర్భంలో ఆ జనం అంతట్లు అనుకున్నారు, ఆ గుడ్డివాణ్ణి కళ్ళను తెరవగలిగిన ఈయన ఇతడు చావకుండా చేయలేడా అని అన్నారు. ఆయన ఏం మాట్లాడలేదు. వారి మాటలకు చేతలతో జవాబు చెప్పాడు. చావకుండా చేయలేడా కాదు, చచ్చిన గాని తిరిగి లేపగలను అని రుజువు చేసినాడు. అది ఆయన చేసిన పని. కనుక ఆయనే కళ్ళు తెరవగలిగిన వాడు, మనోనేత్రాలను తెరవగలిగిన రక్షకుడు ఆయన, శక్తిమంతుడు ఆయన. కళ్ళు తెరవటం అంటే తెలుసు కదా మనకి. నేను కళ్ళు తెరచి ప్రపంచాన్ని చూశాను అంటుంటారు, అవునా? కళ్ళు తెరవడం దేనికి సాదృశ్యం? ఇంకొక మాట అంటే అది జననమునకు సాదృశ్యం. కళ్ళు తెరవటం అంటే అంతవరకు గర్భంలో కళ్ళు మూసుకుని ఉంటాం, ఈ ప్రపంచంలోనికి రాగానే కళ్ళు తెరుస్తాం. అనేకులు మారు మనసు పొందినట్లుగా కళ్ళు తెరవటం అంటే నూతన జన్మ పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. ఎలీషా ప్రార్థన చేయగా దేవుడు కళ్ళు తెరిచాడు. ఎలీషా ప్రార్థన చేయగా దేవుడు కళ్ళు మూసాడు. మళ్ళీ ఎలీషా ప్రార్థన చేయగా దేవుడు కళ్ళు తెరిచాడు. దేవుని కార్యాన్ని ఎలీషా చూడగలిగినాడు, అది ఆయనకు తెలుసు. దేవుని కార్యాన్ని పనివాడు చూడగలిగినాడు, దేవుని కార్యాన్ని పరాయివాడు కూడా చూడగలిగినాడు. ఇది కేవలము ప్రార్థన, ఇది కేవలము ప్రార్థన. అట్లు ప్రార్థించు వారమై
ప్రభు కార్యములను చూడగలుగుటకు ఆయన మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయా జాలి కలిగిన పరలోకమందున మా ప్రియ తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములను చెల్లించుకున్నాం. మరి ఈ సమయమునందు మా ప్రియ తండ్రి, మీరు మా దృష్టికి తీసుకుని వచ్చిన వాక్య భాగం కొరకు వందనాలు. మీరు మహిమను పొందండి, జ్ఞాపకం చేసుకునండి, మమ్మల్ని దర్శించండి. మీ కృప చేత ఆదరించి మేము కూడా అలాగున చూడగలిగేటువంటి భాగ్యం మాకు దయచేయండి. అనేకుల కళ్ళను మీ వైపు చూడగలుగునట్లుగా తెరువమని ప్రార్థించేటువంటి కృప మాకిమని వేడుకొంచుంటున్నాం. మహిమా ఘనత ప్రభావాలు మీరు పొంది దీవించండి, కనికరం చూపించండి. మా ప్రార్థనలు మాకు తోడుగా ఉండి నడిపించండి. క్రీస్తు యేసు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.